చాలా మేటి వెల్ స్పెషల్. ఈ రోజు అమ్మ మీకు స్పెషల్ గా డ్రై ఫ్రూట్స్ లడ్డు చేసింది. ఒకసారి తిని చూడండి. ఎలా ఉంది రెడీ? చాలా బాగుంది. సూపర్. సో రెడీ మరి ఈ స్వీట్ వల్ల ఉపయోగాలు ఏంటంటారు? ఏముంటాయి ఇందులో మనకు బెనిఫిట్స్? డ్రై ఫ్రూట్స్ కాబట్టి ఇందులో అన్ని విటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, కాల్షియం ఉంటుంది, అందులో ఐరన్ కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా చేసుకోవాలి, ఇంటి దగ్గర చేసుకుంటే శుభ్రంగా ఉంటుంది, నీట్గా ఉంటుంది, ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా చేసుకోవడం మంచిదని నేను కోరుకుంటున్నాను. సో అయితే ఫైనల్గా బాగుంది, చాలా బాగుంది. ఈ టేస్ట్ చూసి మీరు కూడా చేసుకుని ఈ టేస్ట్ చూసి మాకు కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. హాయ్ కుకింగ్ లవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు కదా? ఈ వీడియోలో డ్రై ఫ్రూట్ లడ్డు చేయబోతున్నానండి. పిల్లలకి, పెద్దవాళ్ళకి, లేడీస్కి, ప్రెగ్నెంట్ లేడీస్కి కూడా ఎంతో బలాన్ని ఇచ్చే స్వీట్ అండి ఇది. పిల్లలు హడావుడిగా స్కూల్కి వెళ్ళిపోతూ ఉంటారు, అలాగే అలసిపోయి స్కూల్ నుంచి వస్తూ ఉంటారు. వాళ్ళకి మనం ఈ లడ్డూని చేసి రోజుకి ఒకటి పెడితే ఎంతో ఎనర్జిక్గా ఉంటారండి. ఎంతో టేస్టీగా, ఎంతో బలాన్ని ఇచ్చే ఈ డ్రై ఫ్రూట్ లడ్డూని ఏ విధంగా చేయాలో చూసేద్దామా? డ్రై ఫ్రూట్ లడ్డు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఖర్జూరం అండి, ఇది బయట బండి మీద అమ్ముతారు కదా, ఈ ఖర్జూరం అయితే బాగుంటుందండి. దీంట్లో గింజలు తీసుకున్నాను. 2 కప్పులకు అయింది. 2 కప్పులు ఖర్జూరం, పావు కప్పు కంటే ఎక్కువ జీడిపప్పు ముక్కలు, పిస్తా పావు కప్పు, అంజీరా పావు కప్పు, వాల్నట్స్ పావు కప్పు, బాదం పావు కప్పు కంటే ఎక్కువ, టేబుల్ స్పూన్ గసగసాలు, 2 టేబుల్ స్పూన్లు గుమ్మడి గింజలు, పావు కప్పు ఎండు కొబ్బరి తురుము, యాలకుల పౌడర్, జాజికాయ పొడి, నెయ్యి. ముందుగా ఈ ఖర్జూరాన్ని మిక్సీలో వేసి పేస్ట్ చేసుకుందామండి. ఈ ఖర్జూరంలో గింజలు తీసేసి పేస్ట్ చేసుకోవాలి. గింజలు ఉంటే మిక్సీ బ్లేడ్లు పోతే చూసుకుని జాగ్రత్తగా వేసుకోవాలండి. ఇది మెత్తగా పేస్ట్ చేసుకుందాం. ఇదిగోండి, ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి ఖర్జూరం. ఈ పేస్ట్ చేసుకున్న ఖర్జూరాన్ని ఈ బౌల్లోకి తీసుకుంటున్నాను. స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకుందాం. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి ఇందులోకి ముందు బాదం పప్పులు వేస్తున్నానండి. ఒక బాదం పప్పు 3 ముక్కల కింద కట్ చేశాను. ఇవి లైట్గా వేగితే సరిపోద్దండి. ప్లేట్లోకి తీసిన తర్వాత కలర్ వచ్చేస్తాయి. 1 నిమిషం వేయించాను. వేయించిన బాదం పప్పులు ప్లేట్లో తీసుకుని అదే పాన్లో జీడిపప్పును కూడా వేయించుకుందాం. ఇది కూడా ఎక్కువ వేయించే అవసరం లేదండి, లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. కొంచెం గోల్డ్ కలర్ వస్తే చాలండి. జీడిపప్పు ముక్కలు కూడా ప్లేట్లోకి తీసేసుకుందాం. మనం ప్లేట్లోకి తీసిన తర్వాత కలర్ వస్తాయండి. లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. అలాగే ఇంకో టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని ఇందులోకి పిస్తా పప్పులు కూడా వేసి వేయించుకుందాం. ఇది సాల్ట్ పిస్తా కాదండి, మనకి లూజ్ పిస్తా అమ్ముతారు గింజల, ఆ పిస్తా ఇవి కూడా ఇందులో వేసి 1 నిమిషం వేయించుకున్నాక అందులోనే గుమ్మడి గింజలు కూడా వేస్తున్నానండి. ఇవన్నీ కూడా ఎక్కువ వేయించట్లేదండి, నేను లైట్గా వేస్తున్నాను. ఈ గుమ్మడి గింజలు కూడా వేగాక ఇందులోకి వాల్నట్స్ని ముక్కల కింద చేశాను. ఈ వాల్నట్స్ని అలాగే అంజీరా కూడా ముక్కలు చేసి వేసుకుంటున్నాను. ఇవి కూడా 1 నిమిషం వేసి వేయించుకున్నాక మొత్తం అన్నీ కలిపి గోల్డ్ కలర్ వచ్చే వరకు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇందులోకి ఎండు కొబ్బరి తురుము కూడా వేస్తున్నాను. ఇది ఎక్కువ వేయించాల్సిన అవసరం ఉండదండి, ఎక్కువ వేస్తే కొబ్బరి వాసన వస్తుంది. ఇది కూడా వేసి 1 నిమిషం వేయించుకున్నాక ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. అదే పాన్లో 1 టేబుల్ స్పూన్ గసగసాలు ఎర్రగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో వేస్తున్నానండి. ఈ గసగసాలను కూడా కొంచెం ఎర్రగా వేయించుకుని అదే ప్లేట్లోకి తీసుకుంటున్నాను. వేయించి తీసేకి ఇవన్నీ కూడా కలర్ వస్తాయండి. అదే పాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని మిక్సీలో పేస్ట్ చేసిన ఈ ఖర్జూరాన్ని వేసి అందులో మెత్తబడే వరకు కలుపుతూ
వేయించుదాం నేతిలో. ఈ విధంగా వేయించుకోవాలండి ఖర్జూరం. ఈ ఖర్జూరం జ్యూసీగా ఉంది. డ్రైగా ఉంటే ఖర్జూరం మనకి లడ్డూకి బాగోదు. ఇది జ్యూసీగా ఉన్న ఖర్జూరం. ఇందులోకి 8 యాలకులు పొడి చేశానండి. అలాగే చిటికెడు జాజికాయ పౌడర్ కూడా. ఈ జాజికాయ పొడి ఇందులో వేస్తే టేస్ట్ బాగుంటుందండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇది మాత్రం స్కిప్ చేయకండి. ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. ఆ హీట్కి ఇవన్నీ కూడా బాగా కలుస్తాయి. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఇందులో ఈ పాన్లో వేసుకుని ఖర్జూరం, ఈ డ్రై ఫ్రూట్స్ అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ని ఎక్కువ వేయించలేదండి. డ్రై ఫ్రూట్స్ని ఎక్కువ వేయించితే అందులో ఉన్న విటమిన్స్ అయిపోతాయని. ఇప్పుడు అదే వేడికి ఇవన్నీ కూడా బాగా కలిసేలా మనం బాగా కలుపుకుని ఓ ప్లేట్లోకి తీసేసుకుందాం. బాగా కలుపుకొని గోరువెచ్చగా ఉండగానే ఉండలు చేసుకోవాలండి. ఇదిగోండి ఈ విధంగా మనం గోరువెచ్చగా ఉండగానే ఉండలు చేసుకోవాలి. మనకి కాలుతూ ఉంటుంది, కొంచెం చేతికి నెయ్యి రాసుకుని మనం ఉండల కింద చేసుకుందాం. మన దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోవచ్చండి. అన్నీ వేసుకోవాలని ఏం లేదు, ఏముంటే అవి. అందులో మనం ఖర్జూరం వేసుకుని ఇలా ఇవన్నీ ఫ్రై చేసుకుని నేతితోటి డ్రై ఫ్రూట్స్ లడ్డు చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఎంతో బలాన్ని ఇచ్చే ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా చాలా బలాన్ని ఇస్తుంది. డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపి కప్పున్నర అయ్యండి. 2 కప్పులు నేను ఖర్జూరం వేసాను. డ్రై ఫ్రూట్స్ కంటే కొద్దిగా ఎక్కువ ఖర్జూరం వేసుకోవాలి. ఇవన్నీ కూడా ఉండలా చేసుకుందాం. ఎంతో బలాన్ని ఇచ్చే డ్రై ఫ్రూట్ లడ్డు మీరు చేయండి. చేసి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.